దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే ముందు కీర్తన భాగం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 92వ కీర్తన. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా, నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డివి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనొందుటకే గదా భక్తిహీనులు గడ్డివల చిగుర్చుదురు, చెడుపండ్లు చీవరందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు నశించెదరు. చెడు పండు చేయవారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి. క్రొత్త తైలంతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కనుల ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవి వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చీటికై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడుగు నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా, ఈ ఉదయకాలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీతిమంతులు, నిన్నెరిగిన నీ బిడ్డలు ఖర్జూరం మూవ వేయుదురు అని వాక్యం సెలవిస్తున్నది. అయ్యా, ఖర్జూర వృక్షం వల్ల వాళ్ళు ఎట్టి రీతిగా మూవి వేస్తారు. అయ్యా, దేవదారు వృక్షం వల్ల వాళ్ళు ఎట్టి రీతిగా ఎదుగుతారు. నీ మందిరంలో నాటబడిన వారై దేవుని ఆవరణంలో వర్ధిల్లి దేవుని యథార్థవంతుడనియు, ఆయన ఏ చెడుతనము లేదనియు నేను ప్రసిద్ధి చేయవారుగా ముసలితనం వచ్చినా కూడా ఇంకా సారము కలిగి చిగురు పెట్టి పచ్చగా ఉండే విధంగా మీరు కృప చూపిస్తారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ అయినా మీరు దీవించండి, మీరు ఆశ్రయించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, అంధకార శక్తుల నుంచి, దుష్ట క్రియల నుంచి ప్రభా, క్రీస్తేశ్వర పరిశుద్ధ రక్తంతో మాకు విడుదలిచ్చిన నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. అపవాదిని ప్రభా, క్రీస్తు రక్తంలో మీరు క్రీస్తు సిలువలో ప్రభా మీరు కొట్టివేసిన దాన్ని మనం చితకదొక్కిన వాడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడు నా తండ్రి, అయ్యా మీరు మహోన్నతుడు, మీరు నిత్యము మహిమ పొందే దేవుడు ప్రభా, పరిశుద్ధుడైనారు ప్రభా. నేను స్తుతించుట నాకెంతో శ్రేయస్కరం ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఉదయము నీ కృపను గూర్చి, ప్రతి రాత్రి నీ విశ్వాసతను గూర్చి 10 తంతుల సితారతో నేను స్తుతించడం మంచిదని, శ్రేయస్కరమనికి అని ప్రభా వాక్యం సెలవిస్తుంది కనుక మీకు మాత్రం మహిమ కలను కాక నా తండ్రి. ఆత్మస్వరూపుడైన తండ్రి, మమ్మల్ని దర్శించండి అయ్యా ప్రభా. పరిశుద్ధాత్మను ప్రభా, నా తండ్రి ప్రభా, నా తండ్రి పరిశుద్ధాత్మతో అగ్నిలోను ప్రభా బాప్తిసం ప్రభా, మేము మీ ఆత్మ ద్వారా ప్రభా నింపబడి నా తండ్రి ప్రభా నీ కొరకు నీ చిత్తం చేయడానికి, నీ కోసం బ్రతకడానికి ఉన్నతంగా మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తేశ్వరి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను. నాయన, ఈ దినం మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద మా ద్వారా, నీ పిల్లలైన మా ద్వారా, నీ పిల్లల ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడి మీ నామ మహిమ పొందును గాక నా తండ్రి. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయమో ప్రభా. మరణం క్షమించిన ప్రకారం మరణను క్షమించిన మమ్మల్ని శోధనలకు లేక దుష్టుని చేతులని మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమయు నిరంతరం మీదే ఉన్నది ప్రభా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు దీవించునైనా నీ చిత్తం చొప్పున మమ్మల్ని నడిపించండి. ఈ దినం మాకు అనుగ్రహించారంటే నాయన, అది కేవలం నీ కృపే అని ప్రభా. దీన స్వభావంలో వినయ మనస్కులే మీ బలిష్టమైన చేతి కింద మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించునైనా. మీ చిత్తం జరిగించడానికి మమ్మల్ని నడిపించునైనా. మిమ్మల్ని సంతోషపరిచే జ్ఞానం మాకు ఇవ్వు తండ్రి. నీ చిత్తాన్ని, నీ ఉద్దేశం నెరవేర్చడానికి మాకు శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, పరిశుద్ధతని, ఆ శక్తిని మాకు అనుగ్రహించు ప్రభా. బలహీనలు కాక మమ్మల్ని బలపరచునైనా. నాయన, మీకే స్తోత్రాలు. నీ పని చేయడానికి
మా బలం ఉపయోగపడడానికి సహాయం చేయి తండ్రి. ఈ లోకంలో బ్రతకడం కంటే నీ చిత్తం చేయడం ప్రభా మాకు ముఖ్యం ప్రభా. మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను. నేను నీ సేవకుల్ని, సంఘాలని, విశ్వాసాన్ని, ప్రతి ఒక్క అయ్యా మిషనరీస్ని, మినిస్ట్రీస్ని, ఎవాంజలిస్ట్ని అందరినీ ప్రభా అయ్యా ఐక్యంగా మేము ఉండి ఏక మనస్సు కలిగి మీతో బ్రతుకున్నట్లు దీవించమని వేడుకొంచున్నాను. ఈ లోకంలో అపవాదతో పోరాటాలు కనుక ఏమాత్రం లోబడక ప్రభా లొంగక ధైర్యంగా లోకంలో మేము ప్రభా నిలబడినట్లు మమ్మల్ని దీవించండి. లోకంలో జయించువారుగా మమ్మల్ని దీవించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. మరి నా తండ్రి ప్రభా, నా దేశంలో మీరు కాపాడండి ప్రభా. సర్వమానవాళి క్షేమం కొరకై, సర్వమానవాళి రక్షణ కొరకై మీరు చూస్తున్న దేవా అయ్యా మనుషులందరినీ కూర్చి మీకు వందనాలనైనా. నా దేశాన్ని కాపాడండి, నా దేశం అధికారులని అయ్యా రక్షణ దయచేయండి, వాళ్ళ మనసులో మీరు మార్చిన మేలు దయచేయండి ఆయన. మీకే స్తోత్రములైనా అయ్యా. మనుషులందరూ రక్షణ పొందాలని, సత్యవాక్య అనుభవ జ్ఞానంలోకి రావాలని అయ్యా మీరు కోరుకుని మీరు ఇచ్చించిన దేవుడే ఉన్నారు ప్రభా. మరి నీ చిత్తంలో నేడు నా దేశంలో యవనస్తులు మీరు కాపాడండి. యవనకాలు తమ జీవితాన్ని ప్రభు పాడు చేసుకుంటున్నారు ప్రభా. నీ చిత్తం యవనస్తులను రక్షణ వైపు నడిపించండి. సత్యవాక్యంలో వాళ్ళు నిలబడినట్లు మీరు దీవించిన ఆయన. నేను మా స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వ్యతిరేకంగా మీకు కోపం తెచ్చే విధంగా నా స్నేహితులు, మా సహోదరులు దయతో క్షమించి వాళ్ళ మనస్సులు మార్చమని క్రీస్తు వారి నామంలో అడుగుతున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. మీ చిత్తం జరిగించిన ఆయన మీకే స్తోత్రాలు. రక్షణ పొందిన మేమందరం క్రీస్తు సారూప్యతలోకి, క్రీస్తు పరిపూర్ణతలోకి మేము మార్చబడినట్లు మమ్మల్ని దీవించిన ఆయన. మీరు ఆనయ్యున్నారు ప్రభా. మీరే కృప చూపించి, దయ చూపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను అయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. మీరు దీవించండి, మీరు మహిమ పొందుకొనైనా. వృద్ధులు మీరు దీవించండి, చంటి బిడ్డలు మీరు ఆశ్రయించినైనా. మరి ప్రభు వయసు గడిచిపోయిండుగా, ఎన్నో సంవత్సరములు ప్రభు గడిచిపోయిండుగా, మరి వృద్ధాప్యంలో ప్రభా అయా మంచాన్ని పడి ఉండగా ఇప్పటికైనా వాళ్ళ మనసులు మార్చబడి నీతో సమాధాన పడినట్లు మీరు కృప చూపించినైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. బిడ్డలని, చంటి బిడ్డలను బట్టి మీకు వందనాలనైనా ప్రభా. బిడ్డలు నీ మార్గం నడిపించే విషయంలో స్త్రీలైన మాకు గృహ పరిపాలనలో జ్ఞానం మీ తండ్రి, శిశువులు పెంచే విషయంలో జ్ఞానమే తండ్రి. నేడు పిల్లలు ఎటు రీతిగా ఉన్నారు, ఎటు రీతిగా త్రోవ తప్పిపోతున్నాను మీకు మాత్రమే తెలుసు ప్రభా. నాయన రాగల దినాల్లో, తరములో మా పిల్లలు ప్రభా నీ చిత్తం చేయడానికి మా బిడ్డలు మీరు వాడుకోమని నీ పాసను సమర్పిస్తున్నాను ప్రభా. మీరు ఇచ్చిన కుమార్తెల భార్య, మీ కుమారులు, మీ కుమార్తెలు కేవలం మేము ఈ లోకంలో తల్లిదండ్రులు మాత్రమే, దాది వంటి వారు మాత్రమే నాయన. సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలు నీ వైపు నడిపించే విషయంలో జ్ఞానమే తండ్రి. అయ్యా ఎటు రీతిగా ప్రేమించాలి, ఎటు రీతిగా బాధ్యతలు మేము చక్కగా నీ నామానికి మహిమకరంగా, ఇష్టపూర్వకంగా మీరు అనుకునే విధంగా నిర్వర్తించాలి మాకు జ్ఞానమే తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న నన్ను అడుగుమని చెప్పారు. సహాయం చేయండి. మీ చెంతకు మేము చేరులోపు మీరు ఇచ్చిన నీ బిడ్డలు నీ వైపుకి నడిపించే స్థితిని అయ్యా. అది కేవలం నీ కృపను బట్టి అవుతుంది. మా శక్తి, మా సామర్థ్యం, మా జ్ఞానం కాదు తండ్రి. మీరే సహాయం చేయమని ఈ ఉదయకాల సమయం ముందు వేడుకొనిచున్నాను ప్రభా. కనికరం చూపించు తండ్రి. మీకు స్తోత్రం ఉన్నాయన. అలాగే ప్రభా మరి నీ కృపలో వృద్ధులు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు నైనా. ఈ లోకంలో మేము ఎట్టి ఆరోగ్యం కలిగి ఉండాలో మీకు తెలుసు కనుక మీరు తప్పక సహాయం చేస్తారు. కానీ వారు మిమ్మల్ని ఎరగాలి తండ్రి. రక్షణ భాగ్యంలోకి వాళ్ళు రావాలి ప్రభా. ఇదిగో నాగప్ప గారిని ప్రభా, అయ్యా నా తని వరమ్మ గారిని ప్రభా, అనారోగ్య పరిస్థితులను చంద్రయ్య గారిని, బాలాజీ గారిని ప్రభా, రమేష్ గారిని ప్రభా, అయ్యా ప్రతి ఒక్కరిని పాసలు సమర్పిస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు, కలవరి కిరణాలు ఏకీపిస్తున్న పెద్దలు, అయ్యా యవనస్తులు, నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుని మీ పాసలు సమర్పిస్తున్నాను. మీరే కృప చూపించండి. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి. నీతో సావాసం, వాక్యంలో, ప్రార్థనలో అంటుబడినట్లు సాన్నిధ్యంలో మమ్మల్ని నిలబెట్టమని వేడుకొంచున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. వందనాలనైనా. అలాగే నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. నా పుంసకులుగా ఉంటున్న వారిని బట్టి మీకు వందనాలు. పుట్టుకతో అయ్యా నా పుంసకులుగా ఉన్న వారిని బట్టి మీకు వందనాలు. మీ చిత్తం జరిగించండి. వాళ్ళ రక్షణ మారుమనసు దయచేయమని వేడుకొంచున్నాను. మీ చిత్తం మన పట్ల జరిగించండి ఆయన. అయ్యా వికలాంగులను బట్టి మీకు వందనాలు. అయ్యా ప్రభా పరిశుద్ధ గ్రంథంలో వికలాంగం మీరు స్వస్థపరిచిన దేవుడు ప్రభా. మరి నీ చిత్తంలో నేడున్న వికలాంగులను బట్టి మీకు వందనాలు నాయన. మరి వారికి శరీర లోపం బట్టి కృంగిపోక ప్రభా, నిజమైన దేవుడు రక్షకుడు మిమ్మల్ని మీ చెంతగా చేరినట్లు మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. కృప చూపించు నాయన. ఈ శరీరమే ప్రభా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నదని ఆత్మీయాన్ని ప్రభా మేమందరం తెలుసుకొని ప్రభా మీరు బలపడినట్లు మేము దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. రక్షకుడు చెడు ఆలోచనలు మీరు కొట్టివే ప్రభా. అంధకార సంబంధమైన ఆలోచనలు ప్రతి ఒక్క యవనస్తుల నుంచి, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డల నుంచి మీరు కొట్టివేసి ఆత్మ సంబంధంగా, ధైర్యంగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా నీలో మమ్మల్ని నడిపించమని వేడుకొనొచ్చు ప్రభా. ఈ
పరిచయను దీవించని దైవజన మోషే గారికి అయ్యా వారి కుటుంబానికి క్షేమం దయచేయండి. పరిచయను మీరు వృద్ధి చేయమని మీ శక్తి చేతని బలము చేత నడిపించమని వేడుకొంచున్నాను నాయన. మీకే వందనాలు. కష్టపడుతున్న రైతుల్ని, కార్మికుల్ని, ఉద్యోగస్తులు ప్రతి వారికి వారి ఎడల మీరు కృప చూపిస్తూ అయ్యా నాయన వాళ్ళ కుటుంబాల క్షేమం దయచేయండి. రక్షణ భాగ్యం ఇవ్వండి. ఎక్కడ ఏం పని చేసినా నీ నామానికి మహిమకరని వాక్య ప్రకారం పరిచయనట్లు వాళ్ళ క్షేమకర మార్గం దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు అయ్యా. విధవరాలను బట్టి మీకు వందనాలు. 60 ఏళ్ళు నిండి వృద్ధురాలై ఒంటరితనమై మీరు గడుపుతున్న ఆత్మీయతల విజయం గారు కూడా క్షేమం దయచేయండి. బలహీనతలు మీరు కొట్టివేయండి, మీరు నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా. మీరు దీవించండి, మీరు ఆశ్రయించండి. సర్వమానవాళ్ళని మీరు కాపాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని మా అందరి కుటుంబాలు, మమ్మల్ని, మా బ్రతుకులు మీ పాదాలు సమర్పిస్తూ మీ చిత్తం మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద, మా అందరి మీద జరిగించి మీరు మహిమ పొందుకోమని, మీరు మాత్రమే ఘనత పొందుకోమని అయ్యా. నిరుద్యోగుల విషయంలో కూడా మీరు కార్యం చేసి నడిపించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్, ఆమేన్.